రక్షక భటులే భక్షకులుగా మారారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే అక్రమ వసూళ్లకు తెరలేపారు. శంషాబాద్ విమానాశ్రయం అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్ ఏసీబీ అధికారులు భారీ దాడులు నిర్వహించారు. నిందితుల కుటుంబ సభ్యులను కేసులో ఇరికిస్తామంటూ బెదిరించి లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐలు ఇప్పుడు ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. ఈ ఘటన పోలీస్ శాఖ తీవ్ర కలకలం రేపుతోంది. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేటు కొందరు నిందితులు ఇప్పటికే జైలులో వెళ్లారు. అయితే ఇదే కేసులో మిగిలిన కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేస్తామంటూ విమానాశ్రయం సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. కేసు నుంచి తప్పించాలంటే ఏకంగా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి 2 లక్షల రూపాయలకు డీల్ కుదరడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ వేసిన అధికారులు స్టేషన్లో బాధితుడి నుంచి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సుమారు 5 గంటల పాటు విమానాశ్రయం అవుట్ పోస్టు పోలీస్ స్టేషన్లో సోదాలు కొనసాగాయి. అధికారుల వద్ద నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పిఎస్లో ఉన్న ఒక ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ గారు ఒకతన్ని ఫస్ట్ ఇనిషియల్గా 15 lakhs డిమాండ్ చేసినారు. దాని తర్వాత 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఆల్రెడీ అతను ఒక ఫేక్ పాస్పోర్ట్ కేసులో ఇక్కడ నేరస్తుడిగా ఉన్నాడు. ఈ ఫేక్ పాస్పోర్ట్ కేసులో నేరస్తుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఎవ్రీ సండే ఇక్కడ వచ్చేసి అతను అటెండెన్స్ ఇస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అటెండెన్స్ నుంచి అతనికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఒకటి. రెండవది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తూ, అట్లా మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తాము, ప్లస్ ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేయడం డిలే చేస్తామని చెప్పేసి అతన్ని చెప్తూ ఒక 15 lakhs రూపీస్ డిమాండ్ చేస్తాడు. ఆ 15 lakhs నేను ఇవ్వలేను అది అంటే రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి ఒక 5 lakhs రూపీస్కి అతను రెడ్యూస్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి ఈ డిమాండ్ చేయడం జరిగింది. అతను కంప్లైంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు 5 lakhs రూపీస్ ఏవైతే ఇక్కడ ఇవ్వాలో ఆ బ్రైబ్ అమౌంట్ 5 lakhs అవ్వలేకపోతున్నాను, ఒక 2 lakhs వరకు అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి అతను 2 lakhs తేవడం జరిగింది. ఆ 2 lakhs రూపీస్ ఈరోజు ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామండి.